వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో ఇంటా బయట అధికార ప్రతిపక్షాల ప్రెజెంటేషన్ వార్ పొరుగు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. రాయలసీమ లిఫ్ట్ పనులు మేమే ఆపామని ఇటు తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. సీఎం రేవంత్ నిండు సభలో సీమ లిఫ్ట్ పనులు తానే చంద్రబాబుతో చెప్పి ఆపించారని చెప్పారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ తన పోరాటంతోనే లిఫ్ట్ పనులు ఆగాయని స్పష్టం చేసింది. ఇటు ఏపీ చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. సభలోనే అబద్ధాలు ఎలా చెబుతారని రేవంత్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. కృష్ణా గోదావరి వాటాల్లో పంచాయతీ శాసనసభలు దాటి సుప్రీంకోర్టుకు చేరింది. పోలవరం బణకచెర్లపై సుప్రీం తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నదీ జలాల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది. కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ 7-8 నెలల్లో తీర్పిచ్చే అవకాశం ఉందని ఇటు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు పార్టీలు నమ్ముతున్నాయి. అదే జరిగితే నీటి వివాదాలకు ముగింపు వస్తుందా? తీర్పు నచ్చకుంటే మళ్లీ కొత్త పంచాయతీలు మొదలవుతాయా అనే టెన్షన్ నెలకొంది. రైట్, ఇప్పుడు మొత్తం కూడా నీళ్ల పంచాయతీ గురించి చర్చ నడుస్తుంది. సో మరి కాసేపట్లో అయితే సుప్రీంకోర్టులో పోలవరం అలాగే బణకచెర్లపై తీర్పు ఇవ్వబోతుంది. సో ఎలా ఉండబోతుంది, దీనిపై పూర్తి డీటెయిల్గా డిస్కషన్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శాలిని, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి మరి కాసేపట్లో ఇవాళ అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈరోజు హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుని డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. సో అంశం తర్వాత ఇక తెలంగాణకు సంబంధించి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం. సో తెలంగాణకు నీటి వాటాల్లో కృష్ణానదీ జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం పైన, మోరోవర్ ఇప్పటికే బనకచెర్లకు సంబంధించినటువంటి విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విభేదించింది. ఆ తర్వాత ఇప్పుడు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొస్తుందో దానిపైన కూడా గట్టిగా ఫైట్ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఈరోజు సుప్రీంకోర్టులో దానిపైన విచారణ జరగబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో తమ వాదనలు బలంగా వినిపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అడ్వకేట్స్కి తో పాటు పిటిషనర్లకు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు ఇప్పటికే మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి. సో ఒకవేళ అంటే కృష్ణానదీ జలాల విషయంలో నల్లమల సాగర్ కనుక ప్రాజెక్టు ముందుకు కదిలితే సో రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. నల్లమల సాగర్ తోటి బనకచెర్ల కంటే కూడా నల్లమల సాగర్ తోటి డబుల్ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. ఒకవేళ నల్లమల సాగర్ కనుక ప్రాజెక్టు ముందుకు కదిలితే ఖచ్చితంగా గోదావరి అవార్డు ప్రకారం 45:25:14 నిష్పత్తిలో ఉండాల్సినటువంటి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా నీటిలో ప్రస్తుతానికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుంది. బట్ కమింగ్ టు ఈ విషయం పైన కర్ణాటక, మహారాష్ట్రలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. మోరోవర్ ఈ లెక్కలు ఒకసారి చూస్తే కనుక గోదావరి నీళ్లలో 80, 100, 243 టీఎంసీలు అంటే ఓవరాల్గా మొత్తం 423 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్తే కనుక కృష్ణా నదీ జలాల్లో మేము 112 టీఎంసీలు ఆపుకుంటామంటూ కూడా ఉన్నటువంటి వాదన. అండ్ మోర్ ఓవర్ ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే కనుక గోదావరి నీళ్ళలోకి వెళ్ళి తరలిస్తే కనుక నెక్స్ట్ డే నుంచి నీళ్ళు ఆపుతాం అంటూ కూడా ఇప్పటికే అంటే గతంలో 2025 సెప్టెంబర్లోనే కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జలశక్తికి లేఖ రాసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర ఈ అంశంపైన ఇప్పటికే సుప్రీంకి వెళ్ళింది. తెలంగాణ మాత్రం ఈ అంశంపైన వెళ్ళట్లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే దీనిపైన ఖచ్చితంగా దాస్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఏపీ సర్కార్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ని నల్లమల సాగర్కు మార్చుకుంది. సో ఇది మార్చుకుంటే తెలంగాణకు 2 విధాలుగా నష్టం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చూసుకుంటే కనుక తెలంగాణకు కృష్ణానదిలో రావాల్సినటువంటి 45% వాటాకి నష్టం జరుగుతుంది ఒకవేళ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ లింక్ ముందుకు కదిలితే. అండ్ దాంతోపాటు గోదావరి నదీ జలాల్లో కూడా భారీ నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయినా ఈ బనకచెర్ల తో పాటు నల్లమల సాగర్ అయినా కానీ ఈ 2 ప్రాజెక్టులు ముందుకెళ్తే కానీ నష్టం మాత్రం ఖచ్చితంగా తెలంగాణకి. ఎందుకంటే కృష్ణానదీ జలాల్లో నీళ్లను వాడుకునేది ఆంధ్రప్రదేశ్, అటు గోదావరి నదీ జలాలను కృష్ణాకు మరలించి ఇక్కడ నుంచి పెన్నా బేసిన్కి తరలించి అక్కడి నుంచి పోలవరంకి తరలించాలన్నది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొచ్చినటువంటి వాదన. సో ఇట్లా నేపథ్యంలో ఎటు చూసినా తెలంగాణకే నష్టం జరగబోతోంది. సో మరోవైపు ఇప్పటికే తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టమే జరుగుతోంది. ఇటు
పాలమూరు రంగారెడ్డి విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు ఏవైతుందో ఇప్పటికే 90% పూర్తి చేసామని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. 90% పనులు అయిపోయాయని చెప్పేసి ఇప్పటికే 37,000 కోట్ల రూపాయల ఖర్చు కూడా మేము చేసామని చెప్పేసి. బట్ మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వ్యయాన్ని పెంచింది, జూరాల నుంచి శ్రీశైలానికి సోర్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అలిగేషన్. అయితే ఇక్కడ ప్రధాన వాస్తవాలు మాట్లాడుకుంటే కనుక జూరాలలో 80 టీఎంసీలు ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి నీళ్లు 90 టీఎంసీలు కావాలి. సో జూరాల నుంచి లిఫ్ట్ చేయాలంటే కనుక జూరాలలో ఉన్న టీఎంసీ అంటే నికర నిలువ కేవలం 7 నుంచి 10 టీఎంసీలే. సో అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇప్పటికే అక్కడటువంటి భీమా కానీ కోయల్ కానీ కోయల్ సాగర్ కానీ నెట్టం కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్రాప్ హాలిడే ఉన్నాయి. జూరాల నుంచి ఈ ఈ ఈ ఈ మోటార్ ఈ ప్రాంతాలన్నీ ఇక్కడటువంటి డ్యామ్స్ అన్నీ కూడా చెక్ డ్యామ్స్ అన్నీ కూడా జూరాల నుంచే లిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ జూరాల్లో నీటి లభ్యత లేదు కాబట్టి సో ఇవన్నీ కూడా క్రాప్ హాలిడే ఈరోజు ప్రకటించింది. అక్కడ వ్యవసాయం నడవట్లేదు, కేవలం కల్వకుర్తి మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. కారణం ఏంటంటే కల్వకుర్తి మోటార్లు అన్నీ కూడా శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్. అండ్ మోర్ ఓవర్ ఎందుకు శ్రీశైలం నుంచి తీసుకోలేదు, ఎందుకు శ్రీశైలం నుంచి తీసుకున్నారు, జూరాల నుంచి ఎందుకు తీసుకోలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి ప్రశ్న అడిగారు. ఈవెన్ మనం కూడా కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే అసలు జూరాలలో 70 టీఎంసీల వాటర్ అనేది ఉండదు, కేవలం వరదలు ఎప్పుడైతే వస్తాయో వరదల టైంలోనే 70 టీఎంసీల నీళ్లను ఎత్తుకోవడానికి వీలు ఉంటుంది అన్నది ఉన్నటువంటి వాస్తవం. అంటే ఆన్ ఫ్లో వాటర్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వరదలు ఎప్పుడు వస్తే మహా అయితే 20 రోజులు మాత్రమే లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక సంవత్సరంలో. బట్ రెగ్యులర్గా నీళ్లు కావాలంటే కనుక ఖచ్చితంగా శ్రీశైలం నుంచే సోర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే శ్రీశైలంలో అటు తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా తుంగభద్ర వాటర్ కూడా శ్రీశైలంకి లింక్ అయి ఉంటాయి. కాబట్టి శ్రీశైలం నుంచి అధిక శాతం అండ్ మోరోవర్ శ్రీశైలంలో ఆల్మోస్ట్ 350 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంటాయి. అక్కడ నుంచి అది ఉమ్మడి ప్రాజెక్ట్, ఈవెన్ నాగార్జున సాగర్ అయినా కానీ శ్రీశైలం కానీ ఉమ్మడి ప్రాజెక్టులు కాబట్టి సో అక్కడ మనకు లీగల్గా రావాల్సినటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఆ రోజు శ్రీశైలం నుంచి సోర్స్ తీసుకున్నారన్నది ప్రధానంగా ఉన్నటువంటి వాస్తవం. అండ్ మొన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్కి ఇటు నిన్న హరీష్ రావు ఇచ్చినటువంటి వాదనలు కూడా ఇవే. అండ్ వాదనలే కాదు, దీన్ని వాస్తవాన్ని కూడా అనుకోవడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదని చెప్పాలి. ఇట్లాంటి నేపథ్యంలో ఏపీకి నీళ్లు ఇవ్వడానికి అంటే బనకచెర్లకు గతంలోనే కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో అంటే ఇది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు, ఇది కేవలం జలశక్తి మధ్యలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో జరిగినటువంటి సమావేశం, నీళ్లకు సంబంధించినటువంటి సమావేశం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, మిగతా మంత్రులు కూడా ఉన్నారు. అటు మిగతా మంత్రులతో పాటు నిమ్మల రామనాయుడు, కొంతమంది అధికారులు, ఇటు నుంచి కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. ఢిల్లీలో మీటింగ్ అయింది. జనరల్గా అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి మాత్రమే ముఖ్యమంత్రులు పోవాలి, ఇట్లాంటి మీటింగ్లకు హాజరు కాకూడదు, ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి. సో ఆ మీటింగ్కి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అందులో బనకచెర్ల ఎజెండా లేదు, ఆ ఎజెండా లేనప్పుడు మేమేం మాట్లాడాలి అని చెప్పేసి బయటకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. బట్ అదే రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి నిమ్మల రామనాయుడు అక్కడికి వచ్చి బనకచెర్లకు సంబంధించినటువంటి డిస్కషన్ జరిగింది, బనకచెర్ల మీద ముందుకెళ్తాం, దీనిపైన మేము చర్చించాం కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో, ఈ ఎజెండాలో అది కూడా వచ్చిందని చెప్పేసి ఆ రోజు నిమ్మల రామనాయుడు చెప్పినటువంటి మాట ఇది ముఖ్యమంత్రికి బూమరంగ్ అయింది. సో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలు ఏం జరుగుతున్నాయి అన్నది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది, అసెంబ్లీలో వాదనలు ఎట్లా ఉండాలి, అసత్యాలు మాట్లాడకూడదు అన్నటువంటి అసెంబ్లీలో పూర్తిగా అసత్యాలే మాట్లాడుతున్నారా, అబద్ధాలు మాట్లాడకూడదు అన్నటువంటి అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నారా, ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి మాటలే మాట్లాడుతున్నారా, జనాలను పక్కదారి పట్టిస్తున్నారా, ప్రతిపక్షాలను పక్కదారి పట్టిస్తున్నారా, ఈవెన్ అంటే మాట్లాడేటువంటి మాటల్లో పూర్తిగా సత్యాలే మాట్లాడతామంటే అక్కడ నీళ్లు చూపిస్తూ ఉంటాయి. జూరాల్లో నీళ్ళు ఏమన్నది అందరికీ తెలుసు, కేవలం 7 నుంచి 10 టీఎంసీల వాటర్ మాత్రం నికర ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి కేంద్ర సెంట్రల్ సెక్రటరీ మాట్లాడినటువంటి లేదంటే మిగతా ఐఏఎస్లు మాట్లాడినటువంటి మాటలు తీసుకొచ్చి ఇంకొక దగ్గర కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు తీసుకొచ్చి జాయిన్ చేసి సో ఇదే నిజం అని చెప్పేసి నమ్మించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, చేయించాల్సినటువంటి అవసరం ఏముందన్నది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం.